ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం మధుసూదన్ శర్మ గారు. నమస్తే మా. అయితే ఆయుర్వేదంలో మెంతుల ప్రాధాన్యత ఏంటి? మెంతులను ఉపయోగించి ఎలాంటి ఆయుర్వేద చిట్కాలు తయారు చేస్తారు? జనరల్‌గా మా అందరికీ తెలిసింది ఏంటంటే ఇప్పుడు వస్తున్న అవేర్‌నెస్ ప్రకారం మెంతులు యూజ్ చేసినప్పుడు నైట్ సోక్ చేసుకున్నప్పుడు గానీ షుగర్‌కి బాగా పనిచేస్తుందని తెలుసు. ఇంకెలాంటి ఆరోగ్య ప్రయోజనాలు మెంతులకు ఉన్నాయో ఈరోజు మాకు చెప్పండి. తప్పకుండా మా. మెంతుల మీద ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వివిధ ప్రాంతాల్లో అనేక రకాలైన పరిశోధనలు జరుగుతున్నాయమ్మా. ఈ పరిశోధన తేలినటువంటి అంశాలు ఏంటంటే మెంతులు షుగర్కు చాలా అద్భుతంగా పనిచేస్తుందని. అవును. ఏ విధంగా అయితే ఆధునిక వైద్యంలో మెట్ఫార్మిన్ అనేటువంటి ఔషధాన్ని ఈ షుగర్కి సర్వసాధారణంగా వాడతారో ఇంచుమించు దాంతో సమానమైన గుణాలు మెంతులు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారమ్మా. అదొకటి. రెండోది ఏమంటే కొలెస్ట్రాల్ తగ్గిస్తుందని చెప్పేసి, తర్వాత బాడీలో ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు ఆ వెయిట్ ను తగ్గించేందుకు కూడా మిగతా పదార్థాల్లో కలిపి వాడుకోవడం వల్ల కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తుందని చెప్పేసి, బీపీ కంట్రోల్ అవుతుందని చెప్పేసి, ఇలా రకరకాలైనటువంటి ఆధునిక వ్యాధులకు కూడా ఈ యొక్క మెంతులు వాడుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుందమ్మా. పరిశోధనలు కూడా ఇవన్నీ నిరూపణ జరుగుతున్నాయమ్మా. మరి దీనికి సంబంధించి ఈ మెంతులు పూర్వకాలం నుంచే, ఋషుల టైం నుంచే, వేదకాలం నుంచే మన మహర్షులు ఈ యొక్క మెంతులని వివిధ రకాలైన వ్యాధులకు ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో చెప్పారమ్మా. షుగర్ వ్యాధికి ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో చెప్పారు. తర్వాత వెయిట్ కి, ఒబెసిటీకి ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో చెప్పారు. ఇలా ఇప్పుడు ఏదైతే శాస్త్రీయంగా నిరూపణ జరుగుతూ ఉందమ్మా, వీటికన్నిటి కూడా ఆ రోజు చెప్పడం జరిగిందమ్మా. మన మహర్షులు టిప్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఉదాహరణకి ఇప్పుడు ఈ యొక్క ముఖం మీద మచ్చలు, నల్ల మచ్చలు కానివ్వండి, తర్వాత కొంచెం అందవికారంగా ఉన్నటువంటి ఇతర మచ్చలు కానివ్వండి, తర్వాత ఈ మొటిమలు కానివ్వండి, ఇట్లాంటి జబ్బులు ఏదన్నప్పుడు, అదేవిధంగా ముఖము కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది, కొంతమందికి ఆయిల్ స్కిన్ ఉంటుంది, కొంతమందికి మిక్స్డ్ స్కిన్ ఉంటుంది. సో ఇట్లా రకరకాలుగా ఉంటుందమ్మా. ఏదన్నప్పటికీ మెంతి ఆకు, తర్వాత తులసి ఆకు, అది కాస్త తీసుకొని కొద్దిగా వాటర్ చేసేసి నూరేసి పేస్ట్ లాగా చేసేసి ముఖానికి అప్లై చేసేసి ఒక గంట సేపు ఆగి కడిగేయడం వల్ల ముఖం సౌందర్యవంతంగా తయారవుతుందమ్మా. చాలా టిప్స్, వెరీ గుడ్ టిప్ అమ్మా. ఇది ఎంతో మంది వాడుతుంటారు, చాలా ఫాస్ట్ గా రిజల్ట్ వస్తుంది. మెంతి ఆకు, తులసి ఆకు ఇలాంటివి మాకు యూస్ఫుల్ అవుతాయి. చూడండి అమ్మా, కావాలంటే మన వాళ్ళందరూ వాడి కూడా చూడొచ్చు. ముఖానికి సంబంధించినటువంటి ఆ ప్రాబ్లమ్స్ అన్ని తెలిగిపోతాయి. మెంతి ఆకుని హెయిర్ కి కూడా ప్యాక్ ఎగ్జాక్ట్లీ అమ్మా. మెంతులు వాడతారు, మెంతి ఆకును వాడతారు. ఈ మెంతి ఆకుని మామూలుగా ఈ హెయిర్స్ కి ప్యాక్ వాడడం ఒకటి. మీరు మెంతి ఆకు అనేసరికి నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుందమ్మా. పూర్వకాలము ఈ మెంతి ఆకుమా, ఈ యొక్క మెంతులు, కొంతమంది మెంతులు అయితే మెంతులమ్మా, మెంతులు తర్వాత కాగితాలు, మన న్యూస్ పేపర్ కాగితాలు అవన్నీ ఉంటాయి కదమ్మా. ఈ మెంతులు తర్వాత న్యూస్ పేపర్ కాగితాలు బాగా నీళ్ళలో నానబెట్టేసేసి గుజ్జులాగా తయారైన తర్వాత దాన్ని ఒక బుట్ట తయారు చేసేవాళ్ళమ్మా. చాలా ఆశ్చర్యం. వాటితోనే బుట్ట తయారు చేసి ఆ బుట్టలో ధాన్యాలు నిలవ పెట్టేవాళ్ళు, పాడవకుండా ఉండేదానికి. ఎంత సైన్స్ ఉందో చూడండి అమ్మా. అంత అద్భుతంగా క్రిమిహరంగా మెంతులు పనిచేస్తాయని చెప్పేసి దానివల్ల మన వాళ్ళకి ఆ రోజు తెలిసిందనమాట. సో మెంతులు, ఈ పాత కాగితాలు రెండు కలిపేసి నీళ్ళలో నానబెట్టేసేసి మెత్తగా నానిపోయిన తర్వాత బుట్టలు తయారు చేసేవాళ్ళమ్మా. బాగా ఎండిపోయిన తర్వాత బుట్టల్లో ఈ యొక్క ఆహార పదార్థాలు నిల్వ ఉండేసరికి, ఆ రోజుల్లో ఈ వసతులు లేవు కదమ్మా, స్టోర్ చేసుకునే మార్గాలు లేవు, ఆ రోజుల్లో అలా చేసేవాళ్ళు. అట్లా ఇప్పుడు ఉత్తర భారతదేశంలో, నార్త్ ఇండియాలో మెంతి ఆకును నిల్వ పెట్టుకుని వాళ్ళు దైనందిన జీవితంలో వంటకాల తయారీలో వాడుతుంటారమ్మా. ఒకటేసారి నిల్వ పెట్టుకుంటారు, పౌడర్ కూడా తయారు చేసుకుని ఆ పొడిని కానీ ఎగ్జాక్ట్లీ. సో మనకు దక్షిణ భారతదేశంలో ఆ కల్చర్ తక్కువ ఉంది, కానీ నార్త్ ఇండియాలో బాగుందమ్మా. మెంతి ఎక్కువ వాడతారు, మెంతి ఆకు ఎండిపోయినది కానీ, తర్వాత పచ్చిది కానీ, పౌడర్ కానీ. సో అది నాణ్యానికి ఒకవైపు. సో ఈ సౌందర్య సంబంధించిన సమస్యలు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. అదే విధంగా రెండవది అంటే కొంతమందికి విపరీతంగా చెమటలు వస్తుంటాయమ్మా, హైపర్ హైడ్రోసిస్ అంటారు అనమాట. అంటే అరికాళ్ళు, అరచేతులు, ఒళ్ళంతా సీజన్ తో నిమిత్తం లేకుండా, సమయంతో నిమిత్తం లేకుండా ఆధునిక కృత్రిమ ఔషధాలు ఆశించదగిన స్థాయిలో పనిచేయవమ్మా. డాక్టర్లు కూడా మానసిక ఒత్తిడి తగ్గించుకోండి, సరే అది క్రమక్రమంగా అదే తగ్గాల్సిందే, కానీ మీరు కొంచెం ఓపిక పట్టండి, అంతకంటే మనం చేసేది ఏం లేదని కూడా 100% కేసుల్లో ఇదే ఆన్సర్ వస్తుంటుందమ్మా. సో దీనికి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క ఫార్ములా, ఈ యొక్క ఎక్కువ చెమట పట్టడం, అతిస్వేదం అంటారమ్మా, దీనికి మెంతులు చాలా బాగా పనిచేస్తాయమ్మా. సో దీనికి ఏంటంటే మెంతుల పొడి, అదే విధంగా కచోరాలు అని దొరుకుతాయమ్మా. కచోరాలు, గంధ కచోరాలు ఉంటాయి.
సున్నిపిండిలో వాడతారు ఎగ్జాక్ట్లీ కదండి? ఎగ్జాక్ట్లీ ఓకే. చాలా సువాసన భరితంగా ఉంటామా. మ్మ్. సున్నిపిండిలో వాడుతుంటారు, ఆ, కాస్మెటిక్స్ లో వాడుతుంటారు చాలా ఓకే. స్మెల్ ఉంటుంది, మ్మ్. ఈజీగా పౌడర్ అయిపోతుంది. మ్మ్. ఆ పౌడరు గంధ కచ్చరాలు దొరుకుతాయి, పొడి దొరుకుతుంది. మ్మ్. ఆ పొడి, మ్మ్. మెంతుల పొడి, గంధ కచ్చరాల పొడి, మెంతులను వేయించేసి పౌడర్ చేసుకోవాలి. మ్మ్. గంధ కచ్చరాలు అట్నే పౌడర్ దంచేసి పౌడర్ చేసుకోవచ్చు. మ్మ్. సో తర్వాత నల్ల ఉలువలమ్మా, నల్ల ఉలవలు. ఉలువలు కూడా మనకు మార్కెట్ దొరుకుతాయి. నల్లవైతే శ్రేష్టము, మ్మ్. తప్పనప్పుడు మామూలు ఉలువలే వాడవచ్చు. మ్మ్. ఉలువలు కూడా కాస్త వేయించేసి పౌడర్ చేసుకోవాలి. మ్మ్. తర్వాత కరక్కాయ పెచ్చులు. కరక్కాయ పెచ్చులు. ఓకే. సో ఈ 4 పౌడర్స్, కరక్కాయ పెచ్చులు కూడా పౌడర్ చేయాలమ్మా, మ్మ్. ఉలువలను పౌడర్ చేయాలి. మ్మ్. సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడమ్మా, మెంతులు, నల్ల ఉలువలు, మ్మ్. గంధకచోరాలు, మ్మ్. తర్వాత కరక్కాయలు, ఓకే. ఈ 4 సమానంగా కలుపుకోవాలమ్మా. చూర్ణాలు మ్మ్. ఒక్కొక్కటి 50 గ్రామ్స్ అనుకోండి, 100 గ్రామ్స్ అని కలుపుకోవచ్చు. మ్మ్. అన్ని కలిపి పెట్టుకొని ఒక గాసీసారి నిల్వ ఉంచుకొని మరి రోజు ఒక్కసారి అమ్మా మ్మ్. తగినంత పొడి తీసుకొని తగినంత వాటర్ కలిపేసేది. మ్మ్. కలిపేసి ఒక పేస్ట్ లాగా అయిన తర్వాత ఒళ్ళంతా చెమట పట్టేటువంటి స్వభావం ఉంటే బాడీ అంతా అప్లై చేసేసి ఒక అరగంట గంట ఆగిన తర్వాత స్నానం చేయొచ్చు అమ్మా. ఓకే. లేదా స్పెసిఫిక్ గా అరికాళ్ళు అరిచేతులు ఇట్లా చెమట పట్టేట్లయితే ఆయా భాగాలకు అప్లై చేసేసి కూడా మ్మ్. ఒక గంట సేపు ఉన్న తర్వాత కడిగేయడం కానీ స్నానం చేయడం కానీ చేయొచ్చు అమ్మా. ఓకే. ఈ విధంగా చేయడం వల్ల మ్మ్. ఈ స్వేద గ్రంథులు ఏవైతే ఉన్నాయో, స్వెట్ గ్లాండ్స్ ఉంటాయమ్మా, మ్మ్. స్వెట్ గ్లాండ్స్ ఓవర్ చైతన్యం వల్లనే, ఎక్కువగా యాక్టివేషన్ ఉండడం వల్లనే ఈ యొక్క సమస్య కలుగుతుంటుంది, మ్మ్. ఓవర్ సిక్రేషన్, మ్మ్. చెమట. సో స్వెట్ గ్లాండ్ యొక్క ఓవర్ యాక్టివిటీని తగ్గించేందుకు ఈ 4 పదార్థాలు ఔషధ గుణాలు పనిచేస్తాయమ్మా. ఓకే. సో దానివల్ల న్యాచురల్గా ఏంటంటే అవి కరెక్ట్ గా ఆ స్వెట్ గ్లాండ్స్ మ్మ్. సమర్థవంతంగా చక్కగా ఎంత అవసరమో ఆ పద్ధతిలో పనిచేస్తాయి కాబట్టి మ్మ్. మనకు చెమట బాడీకి ఎంత అవసరమో అంత పద్ధతిలోనే ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే. సో దానివల్ల ఈ యొక్క సమస్య తగ్గిపోతుందమ్మా. మ్మ్. తర్వాత ఈ పీసీఓడి అనేటువంటి సమస్య కూడా తగ్గిపోతుందమ్మా. మ్మ్. సో ఆడవాళ్లకు చాలా మంది ఈ మధ్య కాలంలో మరి ఆడవాళ్ళలో ఈ పీసీఓడి సమస్య చాలా మందికి వస్తుందమ్మా, అవును. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని చెప్పేసి. మ్మ్. దానికి కూడా చాలా బాగా పనిచేస్తుందమ్మా. అంటే సేమ్ ప్రొసీజరా ఇవన్నీ దానికి కూడా లేదమ్మా, apply చేస్తా- ఈ యొక్క మెడిసిన్ పనిచేస్తుందమ్మా, మెంతులు Okay. పనిచేస్తాయి పీసీఓడికి. మ్మ్. సో ఈ పీసీఓడి ఉన్నటువంటి వాళ్ళలో బహిష్టుకు సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అవును. తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, వెయిట్ ఒకటి కాదమ్మా. అవును. సో చాలా రకరకాల problems ప్రాబ్లమ్స్ face వస్తుంటాయి, చేస్తుంటారు. రకరకాల మెడిసిన్స్ ప్రయత్నం చేస్తుంటారు. మ్మ్. మరి దీనివల్ల ఈ రోజుల్లో మరి ఆడవాళ్ళకు కూడా, యువతలకు కూడా ఈ మానసిక ఒత్తిడి, స్ట్రెస్ ఎక్కువైపోయిందమ్మా. స్ట్రెస్ వల్ల కూడా పీసీఓడి సమస్యలు ఎక్కువ కావడము, మ్మ్. అతను కొత్తగా పీసీఓడి సమస్యలు రావడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయమ్మా. మ్మ్. ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేటువంటి ఒక సమస్య ఉన్నప్పుడు మరి నేను చెప్పినటువంటి ఔషధము మెంతులతో తయారు చేసుకుని వాడుకుంటే చాలా Okay. ఈజీగా బయటపడతారమ్మా. చాలా మంది మెంతులతోనే? వాడుతారు, చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. చెప్పండి గురుగారు, అందరికి యూస్ఫుల్ షూర్ అవుతుంది. షూర్ అమ్మా. మ్మ్. కేవలము 3 పదార్థాలమ్మా. ఓకే. సో మెంతులమ్మా, మ్మ్. మెంతులను కాస్త వేయించేసేసి పౌడర్ చేసేసి ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. ఓకే. మెంతులు, మెంతులు. మ్మ్. మెంతులమ్మా. మ్మ్. అదే విధంగా నల్ల నువ్వులు, మ్మ్. నల్ల నువ్వులను కూడా కాస్త వేయించేసేసి మ్మ్. మిక్సీలో వేసేస్తే అంతా కలిసిపోతుందమ్మా. ఓకే. సో అది ఒక 50 గ్రామ్స్. మ్మ్. సో మెంతులు 50 గ్రామ్స్, నల్ల నల్ల నువ్వులు నువ్వులు 50 ఒక గ్రామ్స్. 50 గ్రామ్స్. మ్మ్. అదే విధంగా వాము, వాము. అజవాయిన్ అంటారమ్మా, మ్మ్. మ్మ్. ఓమము అంటారు. మ్మ్. సో అది కూడా కాస్త శుభ్రం చేసేసి కాస్త వేయించేసేసి పౌడర్ చేసుకోవాలమ్మా. ఓకే. సో మెంతులు, నల్ల నువ్వులు, వాము, మ్మ్. ఈ 3 ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోవాలన్నీ. అంతేమ్మా. ఓకే. మ్మ్. వేయించేసేసి ఈక్వల్ క్వాంటిటీ, మ్మ్. మీరు 50కి తీసుకోండి, 100 తీసుకోండి. ఓకే. ఆ విధంగా 3 కలిపేసి ఒక కాసీసారి నిల్వ ఉంచుకొని మ్మ్. కొంచెం శ్రమ పడాలమ్మా. మ్మ్. అంటే కష్టే ఫైల్ అంటారు కదమ్మా. అవును. సో నేను చెప్పినటువంటి పద్ధతులు తీసుకోవడం వల్ల రిజల్ట్స్ చాలా ఫాస్ట్ ఉంటాయి. ఓకే. ఎలా కష్టపడమంటే మ్మ్. ఈ రోజు మామూలు టీ తాగుతుంటాం కదమ్మా, చాలా కాఫీ, టీనో, తర్వాత పాలు, ఉదయం పూట జనరల్ తాగుతుంటారు. తాగుతుంటాము, అవును. ఈవినింగ్ టైంలో తాగుతుంటాము. ఆ. సో ఆ తాగే టైంలోనే ముందుగానే వెనకగానే ఏదైనా కాఫీ టీ అలవాటు ఉంటే అవి తాగిన తర్వాత ఒక అరగంట ముందు కానీ తర్వాత కానీ తాగొచ్చు. మ్మ్. అది అలవాటు లేని వాళ్ళైతే డైరెక్ట్ గా ఉదయం సాయంత్రం ఇదే తాగొచ్చు. తీసుకోవచ్చు. ఎలాగంటే ఓకే. మ్మ్. ఒక 200 ml వాటర్ తీసుకోవాలమ్మా. మ్మ్. 200 ml వాటర్ లో 5 గ్రామ్స్ ఈ పౌడర్, మ్మ్. అంటే ఇప్పుడు ఈ మెంతులు, నల్ల నువ్వులు, వాముతో తయారు చేసుకున్న పౌడర్ ఒక 5 గ్రామ్స్ వేయాలి, ఒక టీ స్పూన్. ఓకే. పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద 100 ml మాత్రమే మిగిలినట్టు మరిగించాలమ్మా. మ్మ్. సో 100 ml నీళ్లు మిగిలిన తర్వాత దించేసేసి మ్మ్. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫిల్టర్ చేసుకోవాలమ్మా. మ్మ్. ఫిల్టర్ చేసుకొని ఒక చాయ్ లాగా తాగొచ్చు, సిప్ చేస్తూ తాగాలన్నమాట. ఓకే. అందులో లెమన్ గానీ ఏమైనా యాజ్ యూ లైక్, తీసుకోవచ్చా? లెమన్ వేసుకోవచ్చు, Okay. టేస్ట్ కోసం తేనె తీసుకోవచ్చు, మ్మ్. కాస్త ప్రాబ్లం లేని వాళ్ళైతే బెల్లమైన వాడుకోవచ్చు, కాస్త ఓకే. వాళ్ళ చాయిస్ అమ్మా. మ్మ్. అసలు అట్లా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకోవడం వల్ల మీరు ఆశ్చర్యపోతారమ్మా. మ్మ్. ఈ పీసీఓడి సమస్యకి అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. వాళ్ళు పాపము రకరకాల మందులు వాడి, హార్మోన్ టాబ్లెట్స్ వాడి టెంపరీ రిజల్ట్ వచ్చి, మ్మ్. హార్మోన్ టాబ్లెట్స్ వల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ వచ్చి మళ్ళీ వెయిట్ పెరిగిపోయి మ్మ్. అదొక మళ్ళీ ఇంకో దాని కింద కన్వర్ట్ అయిపోయి ఇట్లా రకరకాల బాధపడి దానికి తోడు మానసికమైన శోభ వేద ఎక్కువైపోతుంది మళ్ళీ. అవును. సో ఇవన్నీ లేకుండా మ్మ్. నేను చెప్పినటువంటి పద్ధతిలో సూక్ష్మంలో మోక్షం అమ్మా. ఆ. కేవలం అవగాహన నుండి
వాటి మీద చక్కని అభిప్రాయం ఉండి ఏమా పట్టుదల ఉండి సరే నేను ఈ మెడిసిన్స్ తో సాధించుకుంటాను, నా సమస్యను తొలగించుకున్నటువంటి ఆ యొక్క కృషి పట్టుదల ఉండి నేను చెప్పినటువంటి పద్ధతులు వాడుకోవడం వల్ల మరి క్షేమదాయకంగా బయటపడవచ్చు. అన్ని 3 మనకు తెలిసినటువంటివి, అన్ని మనకు దొరికేటివి ఏమా తయారు చేసుకోవడం సులువు. కానీ కష్టే పని కొద్దిగా ఎందుకు చెప్పానంటే మా కొద్దిగా మనం కాఫీ తయారు చేసుకున్నట్లు ఏదో మాత్రం మింగి నీళ్ళు తాగినట్టు కాకుండా కొంచెం జస్ట్ ఒక డికాక్షన్ అమ్మా, ఒక 5 minutes స్పెండ్ చేయగలిగితే నిండైనటువంటి బంగారు భవిష్యత్తు మనం సొంతం చేసుకోవచ్చు. సో ఇది సైకలాజీ చాలా బాధపడేటువంటి వాళ్ళు మనకు ఆడవాళ్ళు యువతుల్లో చూస్తుంటామా. సో ఇది వాడుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందమ్మా. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే.